తర్వాత దేశంలోనూ రాష్ట్రంలోనూ అనేక రాజకీయ పార్టీలు పనిచేశాయి. అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి పరిస్థితులు కూడా మనం అందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఒక దౌర్భాగ్యకరమైనటువంటి అప్రజాస్వామిక విధానాలతో ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యం వాళ్ళకి అక్కర్లా, రెడ్ బుక్ రాజ్యాంగమే వాళ్ళకి కావాలా. ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం, జైలుకు పంపించడం, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో చూసాం. ఈరోజు మరో అడుగు ముందుకేసి అక్రమ కేసులు పెట్టడమే కాకుండా, అరెస్టులు చేయడమే కాకుండా, వాళ్ళ సంబంధించినటువంటి వ్యాపార సంస్థల్ని, విద్యా సంస్థలపైన కూడా దాడులు చేస్తూ ఆర్థికంగా మానసికంగా కుంగదీయాలనే ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సిలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. ప్రభుత్వం లోకేష్ నేతృత్వంలో డబ్బులు సంచులు తీసుకొని అర్హత లేని వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారని ఈ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపే ప్రక్రియలో చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి జూనియర్ కళాశాలపైన మొన్న సాయంత్రం 5:30కి దాడులను ప్రారంభించి అర్ధరాత్రి వరకు కూడా దాడులు నిర్వహించినటువంటి పరిస్థితులు నెల్లూరు నగరంలో చూసాం. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో చూసిన వందలాది జూనియర్ కాలేజీలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో కూడా 70 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఏ కాలేజీ మీద కూడా దాడి జరగల, ఏ కాలేజీ వాళ్ళు కూడా పిలిచి మాట్లాడలా. కేవలం చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కాలేజీలపైనే దాడులు. దీన్ని ఏమంటారని అడుగుతా ఉన్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నారాయణ కాలేజీల మీద దాడులు చేయాలి కదా, చైతన్య కాలేజీల మీద దాడులు చేయాలి కదా, లేదా మరో ఇతర సంస్థలపైన దాడులు చేయాలి కదా. ఎవ్వరి విద్యా సంస్థల మీద దాడులు జరగవు. కేవలం చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని లోపాలను ఎత్తి చూపే ప్రక్రియలో మండల్లో మాట్లాడినా, బయట మాట్లాడినా, ఆ రోజు తిరుపతి లడ్డుకు సంబంధించి హెరిటేజ్కి ఇందాపూర్కు ఉన్నటువంటి సంబంధాలు, వాళ్ళ బంధాలు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆ రోజున తిరిగి ఈ రోజున దాడులు చేస్తూ ఉన్నారు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ శాసనమండలి బృందం 18 మంది శాసనమండలి సభ్యులు నెల్లూరు నగరానికి రావడం జరిగింది. ఇది చంద్రశేఖర్ రెడ్డి మీద జరిగినటువంటి దాడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించగలరా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన దాడిగా భావిస్తూ ఉన్నాం. ఇది మరో అడుగు ముందుకేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలపైన జరుగుతున్నటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. మేము కూడా 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశామే, ఏనాడు కూడా విద్యా సంస్థల జోలికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదే. ఇవాళ కొత్తగా సాంప్రదాయాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ మీరు తెస్తున్నటువంటి సాంప్రదాయం రాబోయే కాలంలో 29లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం ఖాయం. ఆ రోజున ఇదే సాంప్రదాయాన్ని మేము కూడా కొనసాగిస్తే ఈ రాష్ట్రంలో విద్యా సంస్థల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించమని విద్యా సంస్థల యజమానులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి విద్యా సంస్థలపైన అక్రమంగా దాడులు చేసిన, కేసులు బనాయించిన నెల్లూరులో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకువెళ్ళబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేసే కార్యక్రమంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతున్నటువంటి పరిస్థితులు. నేను అందుకే చెప్తున్నా, మీకు నిజంగా దమ్ముంటే, ధైర్యం ఉంటే నీకు కానీ మీ పుత్రుడు లోకేష్కి కానీ రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కొనండి. రాజకీయాల్లో మేము ఆరోపణలు చేస్తే మీరు అధికారంలో ఉన్నటువంటి మీరు ఆధారాలు సహా ప్రజల ముందుకు రావాలా.
అది తప్పించి మేము భయపడతాం, మేము అక్రమంగా కేసులు పెడతాం, జైలుకి తీసుకెళ్తామంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరు కూడా లేరన్న విషయాన్ని ఇవాళ నెల్లూరు ఉండే ఈ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాలా. సహజంగా తనిఖీలు అనేది ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం తీసుకొని విద్యాశాఖ అధికారులు సహజంగా ఎక్కడైనా ఎప్పుడైనా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా నిర్దిష్టమైనటువంటి కార్యక్రమే. కేవలం చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విద్యా సంస్థలపైనే దాడులు చేశారు. దీన్ని ఏమనాలా? చంద్రశేఖర్ రెడ్డి గారు డిఎస్సిలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపుతున్నాడు కాబట్టి ఆయన నోరు నొక్కడానికి, ఆయన్ని భయపెట్టడానికి, ఆయన మరలా తిరిగి నోరు తెరవకుండా ఉండటం కోసం కాలేజీల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. ప్రజాస్వామ్యంలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రకరకాల పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు విద్యా సంస్థలు నడుపుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు. కానీ ఏలు పెట్టి చూపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద దాడి, అది ప్రతీకార దాడిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మేము కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరి కదిలించినా కూడా ఇది ప్రతీకార దాడిగానే భావిస్తా ఉన్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.